గద్వాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు 2 దఫాలు 2014లో ఓడిపోయినప్పటికీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అండతో గద్వాల నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరచడం జరిగింది. 2018లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత గద్వాల నియోజకవర్గం అన్ని రకాలుగా చాలా విద్యాపరంగా వెనుకబడినటువంటి ఈ తరుణంలో గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీలు, స్టడీ సర్కిళ్ళు ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్ కళాశాలని మన ఈ ప్రాంతంలో నడిగడ్డలు ఏ చిన్న ఇబ్బంది జరిగినా కర్నూలుకు వెళ్ళేటటువంటి తరుణంలో ఇక్కడనే మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసేటువంటి ఘనత కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి దక్కింది. అంతేకాకుండా గద్వాల నియోజకవర్గంలో తను ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత దాదాపు 2600 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రోడ్లు చూడండి, డెవలప్మెంట్, మిగతా వచ్చేసినటువంటి విద్యాపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి, అన్ని స్కూళ్లను కాలేజీలను అప్గ్రేడ్ చేయడం జరిగింది. డిగ్రీ కళాశాలను, గురుకుల కళాశాలను. గతంలో రాష్ట్రంలో 2 స్టడీ సర్కిల్ తెస్తే, ఒకటి సిద్దిపేట, రెండోది గద్వాల. ఇప్పుడు దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి స్టడీ సర్కిల్ రాష్ట్రంలో 2 ఉన్నాయి. ఒకటి సిద్దిపేటలో ఒకటి, 2 గద్వాలలో ఒకటి. అది గౌరవ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి చేయడం జరిగింది. అంతేకాకుండా తన సొంతంగా కేసీఆర్ స్టడీ సర్కిల్ పేరిట తన సొంత నిధులను వెచ్చించి దాదాపు 12,000 మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. పుస్తకాల పంపిణీతో పాటు విలువైనటువంటి కోచింగ్ చేసి దాదాపు 50 మంది కానిస్టేబుల్ని ఎంపికకు పరోక్షంగా కారణం కావడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో తాను ఏదైతే కోల్పోయినాడో ఈ ప్రాంతానికి అందాలన్న ఉద్దేశంతో విద్యాపరంగా విపరీతమైనటువంటి తన సొంత నిధులను వెచ్చించి కూడా అధునాతనమైనటువంటి కోచింగ్ని ఏర్పాటు చేసి ఈ విద్యార్థులకు నాణ్యమైనటువంటి చేశారు. అంతేకాకుండా 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్, పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకు ఏదైతే ఉన్నదో వాళ్ళకు డ్రాప్ అవుట్ అవుతున్నారని బట్టి విద్యార్థులను ప్రత్యేకంగా దాదాపు 4200 సైకిళ్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా చిన్న పిల్లలు కూర్చుంటున్నారు కింద అని చెప్పేసి గేల్ సంస్థ సహకారంతో దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వాటి బెంచులు, డ్యూయల్ డెస్క్ బెంచులను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎవ్వరు కూడా ఇటువంటి విద్యా వ్యవస్థను అభివృద్ధి పరచాలనే ఉద్దేశం లేకుండా అందరూ నిర్వీర్యం చేశారు. కానీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా విద్యా వ్యవస్థను ప్రత్యేక దృష్టి సాధించి చేయడం జరిగినది. ఇదే కాకుండా ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే ఉన్నదో బాలికల పాఠశాల కానీ, అభ్యసన ఉన్నత పాఠశాల కానీ, ప్రాక్టీసింగ్ హై స్కూల్ కానీ, ఈ పాఠశాలల్లో మౌలిక వసతులను సాధ్యమైనంత వరకు క్లియర్ చేయడం జరిగింది. పాఠశాలను అప్గ్రేడ్ చేయడం జరిగింది. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో ఎవరైతే ఈ ప్రాంతానికి ఎక్కువగా గద్వాల ప్రాంతానికి వచ్చేటటువంటి వాళ్ళు మధ్యాహ్నం పూట ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో 5 రూపాయల భోజనాన్ని అందించడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు నిర్వీర్యంగా కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని సొంత నిధులతో వెచ్చించి దాదాపు రోజుకు సోమవారం 1500 మంది తింటారు, రోజుకు 750 మంది తింటారు. భోజనం 5 రూపాయలకే ఉచితంగా అందిస్తూ పేదల కడుపు నింపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. సొంత యొక్క ఆలోచనలు మానుకొని ప్రత్యేకంగా ప్రజల కోసమే సేవ చేస్తున్నటువంటి వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి.